ఈరోజు నేను మీతో మాట్లాడాలని సిద్ధపడుతూ వచ్చిన అంశం ఒకటి ఏంటంటే జాగ్రత్త పడుడి, జాగ్రత్తగా ఉండుడి. దేని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి? అసలు జాగ్రత్త గురించి స్త్రీలమైన మనకు ప్రత్యేకించి ఏమైనా చెప్పాలంటారా? ఆలోచించండి. ఎందుకంటే అసలు మనకి చాలా ముందు జాగ్రత్త బాగా ఎక్కువగా ఉంటుంది. వచ్చే సంవత్సరానికి కూడా ఏది ఏది ఎలా ఏర్పాటు చేయాలో, కుటుంబంలో ప్రతి ఒక్కటి ఎలా సర్దుబాటు చేసుకుంటూ రావాలో వీటన్నిటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మంచిదే. అంతేకాదు సంపాదనలో నిమగ్నులైన పురుషులు కూడా ఎంతో తమ ఆరోగ్యాలను సైతము కూడా పక్కన పెట్టి సంపాదన సంపాదన సంపాదన. మరి చివరికి వారు సంపాదించుకునేది ఏమిటి అని అంటే, ఒకసారి ఇట్లాగే భోజనాలు చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. ఉన్నత కుటుంబం అందరూ చాలా రిచ్గా అలంకరించుకుని వెళ్ళి భోజనాల దగ్గర కూర్చున్నారు. అందరూ కూడా చాలా మంచి మంచి డిషెస్, రకరకాల వెరైటీ స్వీట్స్ అన్నీ తెస్తూ ఉన్నారు. పాపం ఎలా తెచ్చారో అలాగే పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళ ముందు చాలా పెద్ద ప్లేట్లు పెట్టున్నాయి, కానీ అందులో ఏ ఒక్కటి ఐటెంతో ఫుల్ అవ్వట్లా. కారణం, ప్రతి ఒక్కళ్ళు చెయ్యి అడ్డం పెట్టేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది తింటే షుగర్ పెరుగుతుంది, ఇది తింటే బీపీ పెరుగుతుంది. ఇక ఈ షుగరు, బీపీలు, కొలెస్ట్రాల్ వీటితో మనం సంపాదించుకునేది ఏంటండి చెప్పండి? చిట్ట చివరికి ఇదిగో పగలనక రేయనక కొంతమంది అసలు పిల్లలకి కంటికి కూడా కనపడరు. అమ్మా నాన్న ఎలా ఉంటారు అంటే ఒక్కొక్కసారి వీడియోలో చూపించవలసి వస్తుందేమో. సంపాదన పేరు మీద విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ నుంచి డాలర్ల రూపాయల్లో మార్చి ఇక్కడికి పంపించడం. ఇక్కడున్న వారికి డబ్బులు కనపడుతూ ఉన్నాయి, కానీ డబ్బులు వెనక ఉన్న అమ్మా నాన్న మాత్రము కనపడటం లేదు. అంటే ఏంటి మనం సంపాదించుకునేది చివరికి? అసలు ఏం సంపాదించుకోవాలి ఆలోచించండి. అంటే చాలా జాగ్రత్త పడుతూ ఉన్నాం, సంపాదించడంలో జాగ్రత్త పడుతూ ఉన్నాం, కానీ మనం తెచ్చిన సంపాదన మన కడుపు నిండా తినడానికి కూడా ఉపయోగపడటం లేదు. మరి దేని విషయంలో అక్కడంటే మన ఆరోగ్యాల విషయంలో జాగ్రత్త పడుతూ ఉన్నాం. చిట్ట చివరికి మనం సంపాదించుకునేది ఏమిటి అని అంటే ఇదిగో ఇదే అనారోగ్యాలు. అంతేకాదు రకరకాల ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులతో జీవితము అలా వెళ్ళిపోతూ ఉంది. ఏదైనా కొద్దిగా తిందాము, నాలుక కొద్దిగా ఇష్టపడుతూ ఉంది అని అంటే మన అనారోగ్యం తెలిసిన వాళ్ళు ఆ టీంలో ఉంటారు. ఏయ్ నువ్వు నీకు షుగర్ ఉంది జాగ్రత్త, అప్పటికే బోర్డర్ దాటేసి నువ్వు తింటున్నావు అని చెప్పనేసరికి ఇక మొహమాటం కొద్దీ వాళ్ళ కోసం అన్నా సరే తినడం ఆపేస్తాం. అలా అని కంప్లీట్గా మానేస్తాము అంటే కాదు, లోపలికి వెళ్ళిపోయి ఎవరు లేరని చెప్పి అప్పుడైనా తింటాం మనకు నచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ తిందాం, పర్వాలేదు, దేవుడిచ్చిన ఆరోగ్యాలు అలాగే కాపాడుకుంటూ మనం ముందు కొనసాగుదాం. అయితే మరి ఎలా జాగ్రత్త పడితే ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తు మనకు చెప్తూ వచ్చిన వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలము? ఏ విధంగా మనం మన జీవితాలలో దేవుని కొరకు జాగ్రత్త కలిగి మనల్ని మనం సంపాదించుకొని ప్రభుతో పాటు మనం ఉండగలుగుతామో అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనము జాగ్రత్త పడినట్లయితే మన కుటుంబాలను కూడా మనము జాగ్రత్తగా కట్టుకోగలుగుతాం. చూద్దాం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 2 పేతురు 3:12. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇక్కడ చూసారా, అంటే మన భక్తి జీవితంలో మనము ఎలా పరిశుద్ధమైన ప్రవర్తనతో మనము చాలా జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. సో అందుకని అది కూడా మనము అండర్లైన్ చేసుకోవలసి ఉన్నాం. ఇప్పుడు మరొక వచనం చదువుకుందాం. ఇదే అధ్యాయంలో 14వ వచనంలోకి వెళ్దాం. 2 పేతురు 3:14. ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు కదా, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. ఇక్కడ ప్రియులారా అని సంబోధించడంలో మనం ఈవెన్ బిగినింగ్ వర్స్లో చూసినట్లయితే పేతురు గారు అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించి వ్రాస్తూ ఉన్నారు. స్త్రీలను పురుషులను ఉద్దేశించి మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే మన జీవితాలు ఏమవుతాయి అది ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనకి బాగా వర్షం పడతా ఉంది.
ఆ వర్షమే ఇది మనల్ని చేస్తుందిలే అని చెప్పి మనం ఫుల్గా వర్షంలో తడిచామనుకోండి అజాగ్రత్తగా, అంటే పెద్ద కేర్లెస్గా ఉంటాం ఒక్కొక్కసారి. అంటే మనకి వర్షం తడవడం అంటే ఇష్టం. ఆటోమేటిక్గా అది మన జీవితాలను ఎంతగానో అనారోగ్యానికి గురి చేస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మన భక్తి విషయంలోనండి మనము జాగ్రత్త కలిగి లేకుండా ఉన్నట్లయితే అది ఉప్పెనలు, వరదలు, భూకంపాలు ఎలా మన మీదకి తెస్తుందో అనేది ప్రస్తుతం మన చుట్టూ జరుగుతూ ఉన్న సంఘటనలే గొప్ప ఉదాహరణగా మనము తెలుసుకోవచ్చు. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కదా, దేర్ ఫోర్ అంటూ ఉన్నారు. సిన్స్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దీస్, అంటే వీటి కొరకు మీరు కనిపెడుతూ ఉన్నారు. వేటి కొరకు కనిపెడుతూ ఉన్నామండి? క్రొత్త భూమి కొరకు, కొత్త ఆకాశము కొరకు, కొత్త వాగ్దానముల కొరకు మనము కనిపెడుతూ ఉన్నాం. మరి కనిపెడుతూ ఉన్న మనము మన జీవితాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి. మన ఈ జాగ్రత్త అంతా దేని కొరకు, ఎందుకొరకు అనేది గనక మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఒకసారి ఇట్లాగేనండి, మనకు తెలుసు కదా, శీతాకాలంలో పక్షులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఎగిరి వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో అక్కడ మనం చూస్తే ఒక బాతు పైనుంచి ఎగురు వెళుతూ దాని రెక్కలు ఊడిపోయేసరికి గుంపులో నుంచి జారి కింద పడిపోయింది. అది ఓ తటతటా కొట్టుకుంటూ తన అరుపులో అరుస్తూ ఉంటే తన స్వరముతో అది గమనించిన పిల్లలందరూ కూడా దాని చుట్టూ చేరి దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఇక తమతో పాటు దాన్ని పెంచుతూ ఉంటారు. యాక్చువల్గా దాని యొక్క హౌస్ ఎక్కడండి? బాతులందరితో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండాలి. కానీ ఇది ఇప్పుడు ఏమైపోయింది? గుంపులో నుంచి జారిపోయింది. ఇక దాన్ని చూస్తూ ఉన్నారు. మరల శీతాకాలం వచ్చినప్పటికీ దీని రెక్కలు ఇంకా రాలేదు. కానీ సౌండ్ వినపడతా ఉంది. బాతులన్నీ కూడా అరుచుకుంటూ మరల వెళ్ళిపోతూ ఉంటే ఇలా నిరాశగా చూస్తూ ఉంది. అయ్యో, అవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయే, నాకు రెక్కలు లేవే, నేను వెళ్ళలేకపోతూ ఉన్నానే అని. మరలా 2వ సంవత్సరం వచ్చింది. కొద్దిగా రెక్కలు వచ్చాయి కానీ ఎగరలేని పరిస్థితి. మరలా 3వ సంవత్సరం వచ్చింది. ఈ 3 సంవత్సరాల పాటు ఏ పిల్లల దగ్గర అయితే ఉందో వాళ్ళు దానికి చాలా జాగ్రత్తగా మేత పెడుతూ బాగా పెంచుతూ వచ్చేసరికి 3వ సంవత్సరానికి బాగా చక్కగా బొద్దుగా తయారైంది, రెక్కలు కూడా వచ్చాయి. కానీ ఇక ఇప్పుడు అది ఎక్కడ అలవాటు పడిపోయిందంటే ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయి అమ్మయ్య చాలు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఏముందలే ఎక్కడుంటే ఏమి, మన జీవితం ఇలా వెళ్ళిపోతుంది కదా ఇక అని చెప్పి ఇక అక్కడ నుంచి ఈవెన్ మరల బాతులు వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ పైకి ఎగరకుండా ఈవెన్ పైకి కూడా చూడలేని స్థితిలో అక్కడే ఉండిపోయిందండి. అందుకని క్రైస్తవులమైన మనము మన జీవితాలలో మనము ఎక్కడ ఉండాలని మన ప్రభు కోరుకుంటూ ఉన్నారో అక్కడ కాకుండా ప్రభువు లేని చోట, ప్రభు ఉద్దేశించని చోట మనం ఉంటూ ఉన్నాం. అది ఈ పగటివేళ కొన్ని ఆలోచనల రూపంలో నేను మీ మధ్యలో తీసుకుని రావాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా సమయాల్లోనండి మనము చేయాలని అనుకుంటాం, చేయలేకపోతాం, కొనసాగాలని అనుకుంటాం, కొనసాగలేకపోతాం. ఈవెన్ మన గ్రూప్ ఆఫ్ పీపుల్తో మనం ఉండాలని అనుకుంటాం కానీ ఎక్కడో మన జీవితాలు కనపడుతూ ఉంటాయి. కారణం ఇదిగో ఇంతే. ఎందుకంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇక ఏ విధమైన కష్టము, నష్టము, బాధ, వేదన ఏమీ లేవు కాబట్టి ఇక ఇక్కడ ఉంటే బాగానే ఉందిగా, ఎక్కడ ఉంటే ఏముంది, ఈ జీవితం వెళ్ళమారిపోతుందిగా అని అనుకుంటూ ఉన్నాం. కానీ అసలు ఈ జీవితాన్ని ఏ ఉద్దేశంతో మన ప్రభు రక్షించారో, ఎలా ఉండాలని తెలియచేశారో వీటన్నిటి విషయాల్లోనండి మనం చాలా చాలా వెనకబడిపోతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ జాగ్రత్త పడమని చెప్పి పేతురు గారు 1వ శతాబ్దములోనే వ్రాస్తూ వచ్చారు. ఎందుకో తెలుసా? అసలు పేతురు గారు తన జీవితంలో ఒకప్పుడు ప్రభువుకి దూరమైపోయి ప్రభువుని ఎరుగనని బొంకి ఎన్నో బలహీనతలతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన పేతురు దేవుని యొక్క శక్తిని పొందుకొని ఇదిగో ఈ పరిశుద్ధాత్మ ప్రేరిత గ్రంథమైన ఈ పేతురు 1, 2 పత్రికలు వ్రాస్తూ 2వ రాకడను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజెంట్ మన చుట్టూ జరుగుతూ ఉన్న ప్రతి పరిస్థితి కూడానండి, ప్రతి క్రైస్తవుని కూడా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన 2వ రాకడలో జరగబోయే సంఘటనల గురించి అక్కడ చెప్పబడుతూ ఉన్న మాటలు మనం ఒకంత మన దృష్టిలో ఉంచుకోవాలి. లేనట్లయితే ఇదిగో ఆ బాతులాగానే మనము కూడా ఉండకూడని చోట ఉండిపోయి ఇక ఈ జీవితం ఇలా వెళ్ళిపోతే బాగానే ఉంటుందిలే అని అనుకునే ప్రమాదము చాలా ఉంది. అందుకని మనము అలా కాకుండా మన జీవితాల్లో ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అంతేకాదు పేతురు కూడా ఎలా ఉండమని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. 14వ వచనంలో పేతురు గారు అంటూ ఉన్నారు కదా, ఇందాక చదివినట్లుగా
వీటి కొరకు మీరు కనిపెట్టువారు. కనుక ఎలా ఉండాలంటండి? శాంతము కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో నిష్కళంకులుగా, నిందారహితులుగా మనము ఉండాలి. నిష్కళంకం అంటే ఏ విధమైన కళంకము, మచ్చ, మడత లేని జీవితము అనేది మనము కలిగి ఉండాలి. ఈవెన్ మనమంటే గిట్టని వారు సైతము కూడా వేలు పెట్టి చూపాలి అంటే భయపడాలండి. అంత ఖచ్చితమైన భక్తి జీవితాన్ని మనము జీవించవలసి ఉన్నాం. అందుకని లేఖనాల నుంచి కొన్ని సత్యాలు బ్రీఫ్గా నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా మనము జాగ్రత్తగా ఉంటూ మన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవాలి అనంటే మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో పౌలు గారు మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మనము నిందారహితముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఎవరూ కూడా మన మీద నింద వేయడానికి వీల్లేదు. అసలు సాహసించకూడదు. అసలు ఎక్కడ కూడా వాళ్ళు చొరవ తీసుకోకుండా ఉండాలి. అటువంటి నిందారహితమైన జీవితాన్ని మనము జీవించాలి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మనకి తెస్సలోనిక పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు మన దృష్టిని మరలా రెండవ రాకడలోకే తీసుకుని వెళ్తారు. ఎందుకంటే దురుపదేశాలు, దైవ వ్యతిరేకమైన సిద్ధాంతాలు బయటికి వచ్చి ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పక్కకు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకని మన దృష్టి అంతా కూడా రెండవ రాకడ మీద ఉండాలి. కాబట్టి మన జీవితాలు క్రీస్తు రాకడలో నిందారహితముగా ఉండాలి అని చెప్పి అవి మనల్ని మనం సంపూర్ణముగా కాపాడేటట్లుగా ఉండాలి. ఇంకొక మాటలో సింపుల్గా చెప్తే, ఇప్పటికిప్పుడు కనుక ప్రభు వస్తే, నేను అనేక సందర్భాలు ఈ మాట మాట్లాడుతూ ఉంటాను, యేసు క్రీస్తుతో పాటు మనము పైకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలండి. ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే జీవించినంత కాలము కూడా ఎక్కడా కూడా మన వైపు ఎవరు వేలెత్తి చూపేటట్లుగా కాకుండా మన యాబ్సెన్స్లో మన గురించి లేనిపోని మాటలు మాట్లాడుకుంటుగా మనం ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. అంత ఖచ్చితమైన భక్తి విధానం మనం జీవించాలి. అందుకని ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు కదా, యేసుక్రీస్తు రాకడలో మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరము అంటే టోటల్ బీయింగ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, అంటే మానవ శరీరము, ప్రాణాత్మ, దేహములు అన్నీ కూడా నిందారహితముగా ఉండాలి. అదే మనకు తెలుసు కదా, మనకి బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో దేవుని చేత పొగడబడిన భక్తుడు ఎవరు? సింపుల్. వెంటనే అందరి దృష్టి కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? యోబు గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవుడే కొనియాడుతూ వచ్చారు అతని గురించి. యోబు 1:1 చూస్తే ఉంటుంది కదా, ఊజు దేశములో యోబు అని ఒక మనుషుడు ఉన్నారు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ప్రయత్నం చేశారు యోబు విషయంలో. ఈవెన్ అసలు డైరెక్ట్గా అపవాదే ధైర్యం చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అసలు చూసావా, నీ భక్తుని యోబు గురించి ఏదో చెప్తూ ఉన్నావు అని చెప్పి మనల్నే ఎక్కువ పెట్టి బాణం వదిలినట్లుగా కనపడుతూ ఉంటుంది. ఒకవేళ ఆ యోబు స్థానములో మీరే ఉన్నారేమో, లేదా మనమే ఉన్నామేమో ఆలోచన చేసుకుందాం. అంటే దేవుడు ఆనాడు అపవాదితో ఛాలెంజ్ చేసేంత భక్తి విధానాన్ని ఆనాడు యోబు కలిగి ఉన్నారండి. అందుకని యోబు గురించి దేవుడు ఇదే అధ్యాయంలో 2 సార్లు మాట్లాడతారు. అతను చాలా మంచి వ్యక్తి, యథార్థవర్తనుడు, తన భక్తి విషయంలో ఏ విధమైన లోపము లేనివాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఏం పర్వాలేదు అని చెప్పి అలా వదిలేశాడు దేవుడు. ఎందుకో తెలుసా, మన జీవితాల్లో కూడా దేవుడు కొన్ని సమయాలు ఇలాగే శ్రమలు అనుమతిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా అవి అలా వెళ్ళిపోతే కానీ మనల్ని మాత్రం కొట్టుకొని తీసుకుని వెళ్ళవు. మనము లాస్ట్ వీక్లో చూస్తూ వచ్చాం కదా, కేరళ రాష్ట్రంలో ఆ యొక్క తుఫానులు ఎలా వచ్చాయి, ఈవెన్ నార్త్ ఇండియాలో ఇసుక తుఫానులు ఎలా వచ్చి ఈవెన్ వాటరు, శాండ్ కలిపి అలా వచ్చేయటంతో ఎలా భూమి కిందకి సజీవ దహనంగా మనుషులమైన వారు వెళ్ళిపోతూ వచ్చారు. అంటే ఆలోచించండి, ఎందుకని ఇటువంటి ఉప్పెనలు, ప్రమాదాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే మనలో ఎక్కడో ఏదో లోపము అనేది కనపడుతూ ఉంది. ఏదో మొత్తానికి దేవుడు ప్యూరిఫై చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ అలాగే ఆనాడు యోబు వలె దేవుడు ఈనాడు మన జీవితాలను పరీక్షకు నిలబెడితే శుద్ధ సువర్ణము వలె ఉండాలి తప్ప
ఎక్కడ కూడా మనలో మలినము కళంకము అనేది కనపడడానికి వీల్లేదండి. అందుకని భయభక్తులు కలిగి చెడుతనమును, అసలు వాట్ ఈజ్ చెడుతనం అండి? ఆలోచించండి. అసలు చెడుతనం అంటే ఏంటి? బ్యాడ్ వర్క్స్ అంటే ఏంటి? బ్యాడ్ అంటే ఏంటి? మంచికి వ్యతిరేకమైనది ప్రతిదీ కూడా చెడే. అదే కదా సింపుల్గా మనం చూస్తే. మరి ఏ విధమైన చెడు కూడా మనలో కూడా ఉండడానికి వీల్లేదు. అందుకనే పేతురు గారు కూడా మీరు జాగ్రత్త పడండి, ఎందుకంటే దేవుని ఎదుట మిమ్మల్ని మీరు కనపరుచుకోవడానికి గాను మీరు నిందారహితులుగా దేవుని ఎదుట మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాదు మరొకటండి, క్రీస్తు రాకడలో మనము ఎత్తబడాలి. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనము ముందుకు వెళ్ళాలి అని అంటే రెండవదిగా మనం ఎలా ఉండాలంటే ప్రేమలో అభివృద్ధి పొందాలి. భలేపని అసలు ప్రేమ మనకు తెలియని ప్రేమ చెప్పండి. దేవుడి గురించి, దేవుని ప్రేమ గురించి మనం ఎంతగా అనుభవించామో, ఎంతగా మనం చేస్తూ ఉన్నామో. అంతేకాదు ఆ దేవుని ప్రేమతో నేను నిలబడబట్టే ఈరోజు ఇలా ఉన్నానండి. నిజమే, మన సంఘములో మన మధ్య ఎన్నో గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. అసలు కొంతమందిని చూస్తే ప్రేమకు చిహ్నాలుగా కనపడుతూ ఉంటారు. వారు ఎన్ని మాటలైనా అన్నివ్వండి, అయినప్పటికీ వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. అంటే ఇక ప్రేమని వారిని మన ఇన్సెపరబుల్ అనమాట. ఇక వారిలో నుంచి మనము దానిని తొలగించలేం. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, మన ప్రేమలో అభివృద్ధి పొందాలి. అసలు మరి ప్రేమ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? ఈవెన్ పౌలు గారు కూడా కొరింథీ పత్రికలో అంటారు, చిట్ట చివరికి మిగిలే ఈ మూడే, ప్రేమ, నిరీక్షణ అని చెప్పి మాట్లాడతారు. ఇంకో మాట కూడా ఉంది. అంటే ఈ మూడిట్లో చిట్ట చివరికి నిలిచేది ఏంటండి? ఏమండి? ప్రేమ కదా. అంటే ఆ ప్రేమ గురించి, ప్రేమ వేటిని ఒప్పుకుంటుందో, వేటిని విడిచిపెడుతుందో వాటిని మనం ధ్యానం చేస్తూ ఉంటే, ఈ ప్రేమ అనేది మనలో ఉంటేనే మనము దేవుని ఎదుట మనల్ని మనం ప్రాణాత్మ దేహములతో కనపరుచుకోగలుగుతాం. ప్రేమ అంటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా అండి? మా వీధిలో అండి ఒక అమ్మాయి ఉందండి, ఆ అమ్మాయి పేరు ప్రేమ అండి. కానీ జీవితంలో ప్రేమే కనపడదండి. ఎప్పుడు చూసినా ముఖం మొట్టమొట్టలాడించుకుంటూ ఉంటుందండి. అసలు మీకు తెలుసా అండి, ఆవిడతో మాట్లాడాలంటేనే భయం అండి. అసలు ఆవిడ పేరే ప్రేమ, కానీ ప్రేమలో మాత్రము ప్రేమ అనేది లేదు అన్నట్లుగా ఉంటుంది కదా. కానీ ఇట్లాగే ఒకసారి యేసుక్రీస్తు కూడా తన శిష్యులను టెస్ట్ చేయాలనుకున్నారు. ఆ 12 మందిలో ఒక శిష్యుడు దొరికారు ప్రభుకి. ఆ శిష్యుడు ఎవరో తెలుసా? ఎవరిని అడిగారు? ఒకే ప్రశ్న 3 సార్లు అడుగుతారు. ఎవరినండి? పేతురు గారిని. అసలు ఒక ప్రశ్న 3 సార్లు ఎందుకు అడిగారండి? ఒకే ప్రశ్న నన్ను మార్చి మార్చి అడిగారా అని అంటే కాదు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? పేతురు, ఏం చేస్తున్నావు? డూ యూ లవ్ మీ? హలో పేతురు, ఎక్కడున్నావు? ఏంటి అడు చూస్తున్నావేంటి? నీతో మాట్లాడుతున్నాను కదా, నన్ను ప్రేమిస్తున్నావా? ఇదిగో ప్రభా, ఒకసారి అడిగావు చెప్పా, 2 సార్లు అడిగి చెప్పా, ఆయన నా హృదయం ఏంటో నీకు తెలియదా? నీవు ఆ మాత్రం తెలుసుకోలేవా? ఇక నేను చెప్పను ప్రభా అని వ్యసనపడ్డారు. ఎందుకని? జీసస్ ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్ థ్రైస్. ఆలోచించండి, ఒక్కొక్కసారి పెట్టబడిన పరీక్షే మనకు పెట్టబడుతూ ఉంటుంది. ఏంటి ప్రభా, ఎన్ని సంవత్సరాలుగా ఒక్క పరీక్షలో నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ నో పర్ఫెక్షన్, అక్కడ పరిపూర్ణత రాలా. అందుకని అందులో నుంచి మిమ్మల్ని పరిపూర్ణులుగా లేవనెత్తాలని అక్కడే నిలబెట్టారు దేవుడు. ఇక్కడ పేతురు కూడానండి తన జీవితంలో ప్రేమ విషయంలో అక్కడ కొద్దిగా తగ్గిపోయాడు. అందుకని ఎందుకంటే దేవుని పని చేయాలన్నా, దేవుని మందను కాయాలన్నా ఈ లోకపరమైన ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ పేతురులో కలగాలని ఒకే ప్రశ్నను దేవుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ 3 సార్లు అడుగుతూ వచ్చారు. ఇక పేతురుకి అర్థమైపోయింది, ఇక నా జీవితంలో ఏదో రూపాంతరము చెందుతుంది, ఏదో మార్పు కలుగుతూ ఉంది. ఇది అంతకుముందు నాలో వచ్చిన మార్పు కాదు. పేతురు, రా, నిన్ను నా చేపలు పట్టే అంటే మనుషులు పట్టే జాలరిగా చేస్తాను. సీమోను, పేతురు, నీవు రెల్లు వలె కదిలే రెల్లులాగా ఉన్నావు, అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నావు, నిన్ను బండగా నిలబెడతాను అని అన్నప్పటి దానికంటే కూడా ఇప్పుడు చివరిగా యేసు పేతురుతో సంధిస్తూ ఉన్న ఈ సంభాషణ ఉంది చూసారా? గాడ్ వాంట్స్ టు మేక్ యూ మోర్ స్ట్రాంగ్. అందుకని మిమ్మల్ని ఇంకా అదే శ్రమలో, అదే ఇబ్బందులు అలాగే ఉంచారు. ఏ దేవుడికి తెలియదా మనం ఎదుర్కొంటూ ఉన్న శ్రమ, బాధ, వేదన ఏంటో దేవుడికి తెలియదు అన్నట్లుగా తెగ బాధపడిపోతూ ఉంటాం, బీపీలు షుగర్లు పెంచేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే రిలాక్స్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట మీద మనం ఆధారపడదాం. దేవుడు చెప్పాడు ఇది వస్తుంది అన్నారు, వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎలా మనం వదిలించుకోవాలి, ఎలా బయటికి రావాలి?
ఆలోచించండి. దాని గురించి ఆలోచించడం మానేసేయండి మొట్టమొదటిగా. రెండవదిగా, దేవుడిచ్చిన వాగ్దానం ఉంది చూసారా, ఇదిగో ప్రభా నన్ను మనుషుల పట్టు జాలరిగా చేస్తా అన్నావు కదా, కానీ ఇదిగో ఈ రుణ సమస్యలు, ఈ ఆర్థిక బాధలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఈ వెంటాడుతూనే కుటుంబంలో అసమాధానము, ఇవి అన్నీ వదిలిపెట్టేస్తే అప్పుడు నేను నీ ఆత్మల గురించి ఆలోచిస్తాను. దేవుడు అదా చెప్పింది మనకి. మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. అదే కదా ప్రభు చెప్పింది. ప్రేమలో ఎదగాలండి, ప్రేమలో వృద్ధి చెందాలి. ప్రేమలో అంటు కట్టబడిన మనం మనలో నుండి చిగురు ఫలించాలి. ఇంకా మొద్దే కనపడతా ఉంది. ప్రజలు మనలో ఉన్న దేవుని ప్రేమను, దేవుని కార్యాలను చూడలేకుండా ఉన్నారు. కారణం, ఇంకా లోతు కంట దిగండి. అక్కడ ఉన్న ఆ స్వీట్ వాటర్ని తీసుకుని మీరు పైకి ఎదుగుతూ ఉంటే అందరూ మొద్దు వలె ఉంది, ఇక గుడ్ ఫర్ నథింగ్, ఇక ఈ మొద్దు వలన ఉపయోగం లేదు అని అంటే, అప్పుడు ఈవెన్ గాడ్ స్టార్ట్స్ టు బ్రింగ్ అవుట్ ఎ గ్రీనరీ ఇన్ దట్ డ్రై ప్లాంట్. ఆ ఎండిపోయిన మొద్దులో నుంచి చిగురు వస్తుందండి. మీ జీవితాలలో అటువంటి చిగురును పుట్టించడానికి రైట్ నౌ హీ ఈజ్ రెడీ అండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంకా లోతు కంట వెళ్ళి దేవుని ప్రేమలోను, దేవుని జ్ఞానములో ఎదిగే విషయంలో అంగవికలుగా ఉన్నట్లయితే దేవుడు వెయిట్ చేస్తాడు, కానీ తీసి మాత్రం పారవేయడు. బికాస్ హీఈస్ లవింగ్ అస్ సో మచ్. మన దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎక్కడ కూడానండి మనం ఎదుర్కొనే సమస్యను బట్టి బాధపడవద్దు. నేనైతే అదే చేస్తున్నా. ఒక్కొక్కసారి మనుషులం కదా, ఎంతో కొంత బాధ లేకుండా ఎలా ఉంటుందండి? మనం భూమి మీదే కదా జీవించేది భూమి మీదే, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఇట్ షుడ్ బి హెవెన్. ఇది పరలోకం లాగా చేసుకుని మనం జీవించాలి. అందుకని సమస్యగా చూస్తే పెద్దదైపోయి మన మీదకి ఎక్కి ఆడుతూ ఉంటుంది. అదే సమస్యను పో అవతలికి అని చెప్పి దేవుని వైపు చూస్తే ఆటోమేటిక్గా మన సమస్య కూడా ఎవరిని చూస్తుందండి? ఇట్ లుక్ అన్ టు గాడ్. సో దెన్ ఫైనల్ విక్టరీ విల్ బి అవర్స్. జాగ్రత్త పడదాం. ఎందుకంటే మనలో ప్రేమ కలిగి లేకుండా ఉండడానికి అపవాది ఎన్నో రీతులుగా ఏం తీసుకొస్తాడో తెలుసా? చెప్తా. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. అసూయ, అహంకారం. ఈ అసూయ, అహంకారము ఉన్న చోట ప్రేమ ఉండదు. ఎందుకంటే ఈ 2 ఆలు మన జీవితంలో ఎక్కడ కూడా కనపడుతూనే ఉంటాయి అనేక సందర్భాల్లో. ఈ 2 కూడా ఎటువంటివి అనంటే వ్యాధుల వంటివి. కాబట్టి వాటిని మనము తప్పక వదిలించుకోవాల్సిందే. ఎందుకంటే అవి ఉంటే గనక అవి ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా సంతోషముగా ఉండనివ్వరు. ఏంటండి అవి? అసూయ. ప్రతి దానికి గిట్టని స్వభావం. ప్రతి విషయంలో కూడానండి మనము చాలా ఏంటంటే మన జీవితాలు ప్రేమ లేకుండా ప్రేమను అణచివేసే ఈ 2 లక్షణాలు ఉన్నాయి చూసారా? అసూయ, అహంకారం. ఎందుకంటే ఈ అహంకారము అనేది మనల్ని మనం గొప్ప చేస్తుంది, ఎదుటివారిని తక్కువ చేస్తుంది. అసూయ ఏం చేస్తుందంటే ఎదుటివారు పైకి రాకుండా మనమే పైకి ఉండాలని చెప్పేసి ఎంతసేపు కూడా ఇవన్నీ కూడా అపవాది యొక్క లక్షణాలు. మరి వాటిలో మనం ఉంటే మనలో ప్రేమ ఉంటుందంటారా? చెప్పండి, నెవర్. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసు? ప్రేమలో మనము వృద్ధి చెందాలి. ఎప్పుడైతే ప్రేమలో మనం వృద్ధి చెందుతామో అక్కడ దేవుని యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకని ఇక్కడ 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అంటూ ఉన్నారు కదా, మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరు కూడా ఒకరి ఎడల మరొకరు అభివృద్ధి పొంది వర్ధిల్లండి అని చెప్పి అక్కడ మాట్లాడుతూ వచ్చారు. అందుకని ప్రేమ లేనివారు ప్రభుకి చెందిన వారు కారు. దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రేమ. 1 యోహాను పత్రికలో మాట్లాడతారు కదా, దేవుడు ప్రేమయ్య ఉన్నారు. మరి దేవుడే ప్రేమయ్య ఉన్నప్పుడు మరి ఆ దేవుని యొక్క ప్రేమ అనేది మనలో ఉందా? ఆలోచించుకుందాం. దేవుని ప్రేమ లేకుండా రేపు ప్రభు ఎదుటికి వెళ్ళి మనం నిలబడతామంటారా? చెప్పండి. మన పిల్లలు కనుక తీసుకొచ్చి మన ముందు నిలబెడితే మీరు మా పిల్లలు కాదని అంటాం. ఎందుకని? వాళ్ళు మన వాళ్ళే ప్రవర్తించడంలా, మన వాళ్ళే ఉండడం లేదు, మన పోలికలే లేవు. ఈ మధ్య కొన్ని రాంగ్ క్లెయిమ్స్ మనం చూస్తూ ఉన్నాం కదా.
మేము మీ పిల్లలమే అంటారు, లేకపోతే కాకపోయినా వారిని తెచ్చుకొని మన పిల్లలే అని మనం మాట్లాడుతూ ఉంటాము. ఫైనల్గా ఏం చేస్తాం? డిఎన్ఏ టెస్ట్. సో డిఎన్ఏ టెస్ట్ మళ్ళా నిర్ధారించాలి, ఇక దానికి ఎదురు లేదు. ఈవెన్ అవి కూడా మోసపూరితమైపోతూ ఉన్నాయి. ఏముంది, కొద్దిగా లంచం కింద నుంచి ఇస్తే డిఎన్ఏ రిపోర్ట్ కూడా మనకి అనువుగానే వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కనపడుతుంది. కానీ ఏ రిపోర్ట్లు కూడా పనికిరావండి. ఒక్క మన డిఎన్ఏ ఏంటో తెలుసా? మన దేవుడు మాత్రమే. అందుకని ఆ దేవుని యొక్క మాటలో మనందరము కూడా నిలబడదాం, ప్రేమలో వృద్ధి పొందుదాం. ఎందుకంటే దేవుడు కూడానండి ప్రేమయ్య ఉన్నారు. అందుకని దేవుడు ఈ లోకమును ఏం చేశారండి? ద్వేషించనని కనపడుతుందా? కాదు కదా. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించారు. ఆ ప్రేమకి గుర్తుగాని ఇదిగో ఈరోజు ఆయన కుమారుడిని క్రీస్తు ద్వారా మనందరము కూడా ఇక్కడ ఉంటూ ఉన్నాం. అంతేకాదు, మూడవదిగా మనం చూసినట్లయితే ఫిలిప్పి 1:10 కనపడుతుంది కదా, నిష్కపటులు నిర్దోషులుగా మనము ఉండవలసి ఉన్నాం. క్రీస్తు దినమున మనందరము కూడా ఎలా ఉండాలని పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని అంటే, నిష్కపటులను నిర్దోషులను కావలనని ప్రార్థించుచున్నాను. మనకి లేవీ కాండంలోనండి దేవుడైన యెహోవా కొన్ని సంగతులు తెలియచేస్తారు. ఏమంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యుండుడి. అంతేకాదు, యాజకులకి కొన్ని నియమాలు ఇస్తారు. ఎవరైనా సరే బలి అర్పించాలి అని అంటే ఆ అర్పించే బలి అనేది ఎలా ఉండాలి అంటే చాలా చక్కగా చెప్తూ వస్తారు. ఎక్కడ కూడా మచ్చ, మడత, డాగు అనేవి ఏవీ లేకుండానండి స్వచ్ఛముగా చాలా చక్కగా ఉండాలి. వాటిని మాత్రమే తీసుకొచ్చి దేవుని సందులో బలి అర్పించాలి అని చెప్తూ వస్తారు. మరి బలి అర్పణల విషయంలోనే దేవుడు అంత ఖచ్చితంగా ఉంటే మరి మన జీవితాల్లో దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు? ఆలోచించండి. మనము ఏ విధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు? మన మన హృదయమంతా కూడా కళంకముతో, కపటముతో నింపుకొని, అసూయతో, అహంకారముతో నింపుకొని దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్నాం అనుకోండి. ఆలోచించండి, మన జీవితము అనేది దేవుని చేత అంగీకరించబడుతుందా? ఎందుకంటే డెఫినెట్గా కూరలో కొంతమంది కరేపాకుని ఏరి పారేస్తారు, ఎండుమిరపకాయని ఏరి పారేస్తారు, బియ్యంలో రాయిగడ్డని ఏరి పారేస్తారు. ఇవన్నీ మనకు అలవాటే కదా. ఆ రాయి ఏరేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదిగో ప్రభా అహంకారాన్ని ఏరి పారేస్తున్నా, అసూయని ఏరి పారేస్తున్నా, ద్వేషాన్ని ఏరి పారేస్తున్నా అని, కళంకాన్ని ఏరి పారేస్తున్నా అని ఒక్కొక్క రాయినిది సమాధి చేసేయండి, అంతే. సో జాగ్రత్తగా మన ఈ భక్తి జీవితాన్ని మనము కాపాడుకొని మన ప్రభువుకి అప్పగించాలండి. మనము వధువు సంఘ సభ్యులం. మన వరుడైన క్రీస్తు కొరకు మనం సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. నిజంగా నా వరుడు నన్ను అంగీకరిస్తాడా? నన్ను చూస్తే ఆలోచించండి. అంగీకరించే విధముగా మనము యథార్థమైన భక్తి చేస్తూ మనము ముందుకు కొనసాగవలసి ఉన్నాం. అందుకని క్రీస్తు యొక్క వధువు సంఘముగా మనందరము కూడా నిష్కపటులు, నిర్దోషులుగా ఉండాలి. అంతెందుకండి, వివాహ సంబంధాలు చూసేటప్పుడు వెనకటి కాలాల్లో అనేవారు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు. సరే 7 తరాల మాట ఏమో కానీ ఇప్పుడు పిల్లలు దొరకట్లేదని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనుకోండి. సరే మొత్తానికి వివాహ సంబంధంలోకి వచ్చినప్పుడు అమ్మాయి మంచిదేనా, అబ్బాయి గుణవంతుడైనా, చూడండి ఇవన్నీ కూడా మనం చూసుకుంటామా లేదా? 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన తర్వాత వివాహ వయసులో ఒకరికొకరు అప్పగించేటప్పుడు వారి జీవితాంతం ఒక నూతనమైన వ్యక్తితో జీవితాన్ని కొనసాగించాలి కదా. అనేక రకాలైన బలహీనతలతో నింపబడితే అటువంటి వ్యక్తులతో మన పిల్లల్ని జత కలిపితే ఎలా ఉంటుంది? వాళ్ళు సంతోషంగా ఉంటారా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి వివాహాలు చేస్తూ ఉన్నాం. ఎలా చేస్తూ ఉన్నాం? అలా మరలా మన ఇంటికి వచ్చి కూర్చుంటూ ఉన్నారు అమ్మాయి అయినా అబ్బాయిని. కొన్ని కుటుంబాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఇది వాస్తవమైన సంఘటనలే. ఎందుకని? ఎక్కడో ఏదో తేడా జరుగుతూ ఉంది. రేపు మన వరుడైన క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మాయి నిర్మలా నువ్వు నాకు నచ్చలేదు, పో మీ ఇంటికి, మీ పుట్టింటికి పో అని ప్రభువైన యేసు అన్నారనుకోండి. అయ్యో బాబోయ్ ప్రభా, ఇంతకాలం నేను బ్రతికింది నీ ముందుకు రావాలని, నీ రాజ్యంలో చేరాలని కదా. ఆలోచించండి. ఎందుకంటే ప్రతి నిత్యము కూడానండి మన జీవితాలు మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే మన ప్రాణాత్మ దేహములతో మన ప్రభు రాకడలోనికి మనము ఎక్కి వెళ్ళమందుకని ప్రియులారా అని ఎంతో ప్రేమగా సంబోధిస్తూ ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ కూడా కనిపెట్టుకుంటూ ఉన్నారు, శాంతము కలిగిన వారై దేవుని దృష్టిలో నిష్కళంకులుగా ఉండాలి అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉన్నారు. అంతేకాదు, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో అంటూ ఉన్నారు కదా, మనము ఎలా ఉండాలి అని అంటే,
జాగ్రత్తగా ప్రభు ఎదుట మనం కనపరుచుకోవాలి అని అంటే అందులో చాలా గొప్ప సంగతులు ఇక్కడ ఉన్నాయి. అందులో ఒక మాట, మనము ఆసక్తులమై ఉండాలి. ఎలా ఉండాలంటే అండి, మనందరము కూడా ఆసక్తి పరులమై మనము ఉండవలసి ఉన్నాం. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఎప్పటికిని అప్పుడప్పుడు అని ఉందా అక్కడ, ఎప్పటికిని కూడా మనము ఆసక్తులమై ఉండాలి. దేవుని మాట మనకు ఇక్కడ తెలియచేస్తుంది. దేవుని ప్రియ సహోదరులుగా ఉంటూ ఉన్న మనము ప్రభువునందు మనం పడుతూ ఉన్న ప్రయాస అనేది అన్నిటికీ కూడా వ్యర్థం కాదండి. ఒక్కొక్కసారి అనుకున్నాం, పాస్టర్ గారు నన్ను వెరీ గుడ్ అనలేదు, పాస్టర్ గారు నన్ను మెచ్చుకోలేదు, లేకపోతే మా అధికారులు మమ్మల్ని కించపరిచారు, తక్కువ చేశారు అని మాట్లాడుతుంటాం. ఏమంటే మనుషుల మెప్పుకోలు కొరకు, లేకపోతే వారు ఇలా అనలేదు, వారు అలా అనలేదు అని చెప్పి వారి మాటల మీద మన భక్తి జీవితాన్ని కట్టుకుంటే జాగ్రత్త. రేపటి రోజున ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్ మే నాట్ బి యాక్సెప్టెడ్. అది ప్రభు చేత అంగీకరించబడకపోవచ్చేమో. ఎందుకంటే మొన్న ఒకసారి మా విద్యార్థి పరుగున పరిగెత్తుకుంటూ వచ్చింది, మేడం పిలిచారు కదా అని. ఇప్పుడు మీ టైం ఏంటమ్మా అన్నాను. అది ఇంకొక 2 నిమిషాల్లో మేము క్వైట్ టైంలోకి వెళ్ళాలండి అంది. అయితే ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ మీ దేవునికి ఇవ్వండి, తర్వాతే మీ మేడమ్స్ అయినా ఎవరైనప్పటికీ కూడా అని చెప్పి వెంటనే పంపించి వేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కసారి అధికారులు పిలిస్తే రాకపోతే ఆలోచించండి. ఇలా మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం. మనం కాదని ముందుగా ఉండవలసింది, చూపించవలసింది మన ప్రభుని మన ముందు ఉన్న తరానికి చూపిస్తూ ప్రభు యందు భయభక్తులు వారు కలిగి ఉన్నట్లయితే, ప్రభు పనిలో ఆసక్తి కలిగి ఉన్నట్లయితే అక్కడ వారందరూ కూడా ఎలా ఉంటారో తెలుసా? దేవుని రాజ్యములో దగదగా మెరిసే బంగారము ఆభరణాల వలె వారు వెలుగొందుతూ ఉంటారండి. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, ప్రభునందు మీరందరూ పడే ప్రయాస వ్యర్థము కాదండి. ఎవరూ చూడలేకపోవచ్చు, మన ప్రేమించేవారు కూడా చూడలేకపోవచ్చు, మన సంఘ బిడ్డలు కూడా చూడలేకపోవచ్చు. ఎవరు చూసినా చూడకపోయినా దేర్ ఈజ్ వన్ హూ సీస్ యూ ఆల్వేస్. అంతేకాదు, ఈవెన్ ఆయన మీ పక్కనే ఉంటూ మీ చుట్టూ ఆవరించి మీరు చేసే ప్రతి పనిని కూడా లెక్కిస్తూ ఉన్నారు. అందుకని మనం చేయవలసింది ఏదో, ఎంతవరకు దేవుడు మనకు ఓపిక ఇచ్చారో అంతవరకు మనం చేస్తూ ముందుకు వెళదాం. అలా అని అధికారుల ఎడల, పెద్దల ఎడల, దైవ సేవకుల ఎడల నిర్లక్ష్య వైఖరితో ఉండమనే ఆలోచన కాదు నేను చెప్పేది. అటు దేవుని యందు ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో ఆటోమేటిక్ ఇక్కడ మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మనం అదే విధమైన భయభక్తులు కూడా నిలిపి ఉంచుతాం. అందుకనే ప్రభు కార్యాభివృద్ధిలో మనందరము కూడానండి ఆసక్తి పరులమై మనము కొనసాగాలి. చివరిగా ఒక ఆలోచన. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మనము పవిత్రులుగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటూ ఉన్నారు కదా, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఏమంటే పవిత్రత అనే మాటకు ఆలోచన చేయండి. అంటే అఫ్కోర్స్ ఈ లోకమంతా కూడా పాపముతో, అపరాధ భావముతో నింపబడి ఉన్నది. కానీ యేసు ఎప్పుడైతే వచ్చారో, యేసు ఉన్న చోట, యేసును నమ్మిన బిడ్డలు ఉన్న చోట ఎక్కడ కూడానండి పాపము, అపవిత్రత అనేది ఉండదు, ఉండకూడదు. అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు యోహానులో కూడా. అంటే దేవుని యందు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో, క్రీస్తు ఎలా అయితే పవిత్రుడుగా ఉన్నారో అలాగే మనము కూడానండి మన జీవితాల్లో ఆ పవిత్రత అనేది కలిగి ఉండాలి. మరి 5 లక్షణాలు కూడా మనము చెప్పుకున్నాం. మరి మన జీవితాల్లో ఏ విధముగా మనము ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి అని అంటే, నిందారహితముగాను, ప్రేమలో వృద్ధి చెందుతూ, నిష్కాపట్యము, నిర్దోషులుగా ఉంటూ, ఆసక్తి పరులమై ఉంటూ, పవిత్రతలో మనందరము కూడా ఎదుగుతూ మనము కొనసాగవలసి ఉన్నాం. ఆలోచన చేసుకుందాం. ఎందుకంటే వీటిలో ఏ ఒక్క దానిలో తప్పిపోయినప్పటికీ కూడా ఐ డోంట్ నో హూ యు ఆర్ అనే ఆలోచన దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు, లేఖనాల్లో చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడానండి మనం అనాలోచనగా, అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్త పరులమై మనం ప్రభు కార్యాభివృద్ధి యందు నిరంతరము కూడానండి ఆసక్తి పరులమై మనము కొనసాగుదాం. అందుకని ఇక్కడ 2 పేతురు 3:14 చెప్పినట్లుగా తర్వాత 15వ వచనంలో అంటూ ఉన్నారు కదా, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనడి. చాలామంది ఏమండి వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు.
కానీ దేవుడు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారో తెలుసా అండి? మనం మారు మనసు పొంది మరలా ప్రభు వైపు తిరిగి వస్తామనే ఆలోచనతో మనకి ఇంకా అవకాశం అనేది ఇవ్వబడుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే, మనకేదో కష్టం కలిగిందని, నష్టం కలిగిందని చాలామంది ప్రభువుని విడిచిపెట్టి ఈ లోకములో తాత్కాలికమైన వాటి వెనక వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని హెబ్రీ గ్రంథకర్త కూడా హెచ్చరిక చేస్తారండి. ఎందుకంటే మారు మనస్సు, రక్షణానందము, పరిశుద్ధాత్మైందుల ఆనందం ఇవన్నీ పొందుకున్న తరువాత కూడా వాటి విషయంలో ఏమర్పాటుగా ఉండి ఈ లోకంలో కలిసిపోతే అటువంటి వారిని ఎవరు నూతనపరచగలరు? అటువంటి వారినంటండి మరల ప్రభులోకి నడిపించటము అసాధ్యమట. అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా కష్టమైన నష్టమైన ప్రభుని అంటి పెట్టుకొని మనం జీవిస్తూ ఉంటే ఈవెన్ మన జీవితాలు ముగించబోయే సమయం దగ్గరలోకే వచ్చేస్తూ ఉందండి. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియడం లేదు. రాత్రికి రాత్రి ఏదైనా జరగవచ్చు. కానీ రాత్రికి రాత్రే అలా భూమిలోకి వెళ్ళిపోయినా వింటూ వచ్చాం కదా, కాళ్ళు ఒక చోట, చేతులు ఒక చోట, మొండెం ఒక చోట, తల ఒక చోట, భయంకరమైన దృశ్యాలు టీవీల్లో చూస్తూ ఉంటే అసలు అక్కడే మన కుటుంబం ఉంటే, లేదు అక్కడే మనం ఉంటే, మనం అలా ఉంటే ఏంటి పరిస్థితి? ఫియర్ నాట్, భయపడవలసిన పని లేదు. బికాస్ వీఆర్ ఇన్ ద లార్డ్. మనము దేవునిలో ఉన్నాం కాబట్టి మన నిరీక్షణ మనల్ని ఎక్కడ కూడా సిగ్గుపరచదు. కాబట్టి ఇక్కడ పేతురు గారు చెప్పినట్లుగా మనం జాగ్రత్త కలిగి ప్రతి క్షణము కూడా మన ఆత్మల విషయమే మనం కాచుకుంటూ అనేక మందిని ప్రభు కొరకు సంపాదిస్తూ, స్త్రీలుగా మన ముందు చాలా పెద్ద కర్తవ్యం ఉన్నది. మన కుటుంబాలతో పాటు మన చుట్టుప్రక్కల ఉన్న కుటుంబాలన్నింటినీ కూడా ప్రభు కొరకు సంపాదించుకుంటూ మనము ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. My address, Marnatha Temple, Pathur Road, near D-Mart, Rams and Sneha Avenue Apartments, apartment number 513, Kunchanpalli, Guntur. మా ఫోన్ నంబర్స్ 9441308156 మరియు 6300502898.